వెల్కమ్ టు వియట్నాం న్యూస్. స్వరాష్ట్రాన్ని సాధించిన ధీరుడు, తెలంగాణ జాతిపిత, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం ఫిబ్రవరి 17వ తేదీన వారి జన్మదినాన్ని పురస్కరించుకుని సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కేసీఆర్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2025 పేరిట నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాసెం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు క్రీడోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా యువ మిత్రులను ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరిగింది. దీన్ని సంయుక్తంగా కాకతీయ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు అన్న ప్రకాష్ అన్న కౌన్సిల్ వైస్ చైర్మన్ వారు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా యాదవరెడ్డి గారు టీజే రాష్ట్ర అధ్యక్షులు, మా కార్పొరేట్లు డివిజన్ అధ్యక్షులు, క్రీడాకారులందరూ కూడా మరి పాల్గొనడం జరిగింది. ఇది మరి ఒక వారం రోజుల పాటు మరి క్రికెట్తో పాటు అనేక తెలంగాణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి అనేక క్రీడలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు కూడా, ఎందుకంటే వారు 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళను నిజం చేసినటువంటి ఉద్యమ నేతగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్గా మరి వారి కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇందులో పెద్ద ఎత్తున క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంగా మరి పాల్గొని తమ క్రీడా ప్రతిభను మరి ప్రదర్శించే విధంగా ఉంది. క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఏడో కూడా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు తెచ్చి వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన మహనీయుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ క్రికెట్ పోటీల్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయులు ఉద్యమ నేత వినయ్ భాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ పోటీలు మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని డివిజన్ల నుంచి టీమ్స్ అన్నీ పార్టిసిపేట్ అయ్యి మరి వారి ప్రతిభా పాఠవాల్ని చూపెట్టడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇది ఇప్పుడే కాదు, అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత యువకులకు స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా క్రికెట్ పోటీలతో పాటు అనేక క్రీడాంశాలు కూడా హన్మకొండ ప్రాంతంలో జరిగే ప్రతి క్రీడాంశంలో కూడా వారు నిమగ్నమై పనిచేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. వరంగల్లో స్పోర్ట్స్కు ముందుగానుగా అనేక అసోసియేషన్స్ని అండగా నిలిచి అనేక జాతీయ అంతర్జాతీయ పోటీలకు కూడా ఇక్కడ వేదిక అయ్యే విధంగా వారు చేయడం జరిగింది.